లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అలాగే ఈరోజు మరొకమైన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం చాలా మందికి అప్పులు ఇస్తూ ఉంటాం కదా. ఈ అప్పులు ఇచ్చిన తర్వాత వెనకడికి ఒక సామెత ఉంది, ఇచ్చేవాడు ఈగా పుచ్చుకున్నవాడు పులి అని. ఇచ్చేటప్పుడు చాలా అణకువగా, ఓర్పుగా, వినయంగా మన దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటారు. ఆ అప్పు తిరిగి తీర్చడానికి వచ్చేసరికి వాడు పులిలా మన మీద పడుతూ ఉంటారు. చివరికి ఇచ్చిన వాడు ఈగలాగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ భయానికి వణికిపోతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అప్పు ఇచ్చాం, మన అప్పు తిరిగి మనకి ఎలా రావాలి, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి ఒక పరిష్కారం మనకు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని చెప్పారు. కాబట్టి ప్రతిదీ కూడా మనకు పురాణాంతర్గతంగా లేదా శాస్త్ర ప్రమాణంగా కొన్ని చెప్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే రుణ విమోచక అంగారక మంత్రం. ఇది మనకు యూట్యూబ్లలోను, గూగుల్లోను, అనేక స్తోత్ర నిధి లాంటి పుస్తకాల్లో కూడా, అనేక స్తోత్రాలకు సంబంధించినటువంటి పుస్తకాల్లో కూడా మనకి రుణ విమోచన అంగారక స్తోత్రం అనేటువంటిది దొరుకుతుంది. దీనిని తప్పకుండా ఎవరైతే అప్పు ఇచ్చిన చోట తిరిగి అప్పు రాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ అప్పు తీర్చడానికి 21 రోజులు ఈ అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కగా దేవతా మందిరంలో కూర్చొని భగవంతునికి దీపారాధన చేసి, అంగారకుడు అంటే కుజుడు, మంగళవారానికి అధిపతి, ఆ అంగారకుణ్ణి మనసులో స్మరించుకొని నమస్కారం చేసుకొని ఈ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 21 రోజులు పారాయణం చేయండి. తప్పకుండా మీకు ఏదో ఒక రోజు ఈ 21 రోజుల్లోనే లేదా నెల రోజులలోపు మీ డబ్బు మీకు చేతికి అందుతుంది. ఇచ్చినటువంటి అప్పు చక్కగా తీసుకొచ్చి మళ్ళీ మీ చేతిలో పెడతారు. ఆ స్తోత్రము అంత శక్తివంతమైంది. కానీ ఎప్పుడు నమ్మకంతో చేసినప్పుడు, ఇది సిద్ధిస్తుందా సిద్ధించదా అనేటువంటి అనుమానంతో చేస్తే అది దానికి ఎవ్వరూ ఏమీ చేయలేం. కానీ భగవంతుని మీద దృష్టి పెట్టి నమ్మకంతో ఈ కార్యాన్ని తలపెట్టాను, ఇది అయి తీరుతుంది అనేటువంటి నమ్మకంతో కనుక మీరు చేస్తే తప్పకుండా రుణ విమోచన అంగారక స్తోత్రం వల్ల ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక పరిష్కారం ఏంటంటే, కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ కూడా దత్త ప్రదక్షిణ అని చేస్తూ ఉంటారు. ఒక దత్తాత్రేయుని పటం పెట్టుకొని లేదా దత్తాత్రేయుని విగ్రహాన్ని పెట్టుకొని, ఆ దత్తాత్రేయుని పక్కన అనఘాదేవి, స్వామి యొక్క అర్ధాంగి శ్రీలక్ష్మీ స్వరూపిణి, ఆ అనఘాదేవిని దత్తాత్రేయుడు కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఒక కుర్చీ మీద కానీ స్టూల్ మీద కానీ పెట్టి స్వామివారికి ఆ రోజు కూడా మనం 21 రోజులు ప్రదక్షిణం చేస్తూ స్వామివారి యొక్క నామాలని, ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ ప్రతి నామానికి సాష్టాంగ దండము చేస్తూ, అంటే సాగిలపడి నమస్కారం చేయాలి. పురుషులు మాత్రమే, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. స్త్రీలు మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని స్వామివారికి నమస్కారం చేయాలి. అలా చేతగాని వారు ఉంటారు, పెద్దవారు ఉంటారు, మరి మేము సాష్టాంగ నమస్కారం చేయలేము, మోకాళ్ళ మీద కూడా నమస్కారం చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ప్రతి నామానికి నిలబడి స్వామివారికి నమస్కారం చేసి మనస్ఫూర్తిగా ఆ నామాలన్నీ కూడా చదువుతూ స్వామికి ప్రదక్షిణాలు చేయటం వల్ల తప్పకుండా ఇచ్చినటువంటి అప్పులు మనకు వెనక్కి తిరిగి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 పరిష్కారాలలో కూడా దత్త ప్రదక్షిణ అనేటువంటిది కొంచెం క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ. కానీ రుణ విమోచన అంగారక స్తోత్రం అనేటువంటిది సులభతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి అందరూ చదువుకోవచ్చు. నిదానంగా తప్పులు లేకుండా పుస్తకం పట్టుకొని నిదానంగా కనుక చదువుకుంటే, అభ్యాసం కూసు విద్య కదా, ఒక 2 సార్లు 3 సార్లు కనుక చదివినట్టయితే 4వ రోజు నుంచి మనకు అది అనుభవంలోకి వస్తుంది. చక్కగా దాన్ని మనం పారాయణం చేయటం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు. తర్వాత అప్పు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు ఎవరికి ఇవ్వద్దు. మనం అప్పు తీర్చటం కానీ, అంటే ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకుంటే ఆ అప్పు శుక్రవారం నాడు తీర్చొద్దు. అలాగే ఎవరైనా మనల్ని అప్పు అడిగితే ఆ అప్పు కూడా శుక్రవారం రోజు మనం వాళ్ళకి ఇవ్వకూడదు. మంగళవారం రోజు అప్పు తీర్చవచ్చు. మంగళవారం మారు కోరుతుంది అంటారు. కాబట్టి అప్పు తీర్చడం వల్ల నష్టం లేదు, మళ్ళీ అప్పు చేయకుండా ఉంటాం. కానీ శుక్రవారం నాడు గనక అప్పు ఇస్తే తిరిగి తీర్చడం అనేటువంటిది, ఆ అప్పు లభించడం అనేటువంటిది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ భగవంతుని నమ్ముకోవడం తప్ప చేసేదేమీ లేదు. కాబట్టి త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మి ఈ స్తోత్రాలను కనుక పఠించినట్టయితే తప్పకుండా మనకు సత్ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా మనం అప్పు ఇచ్చేటప్పుడు తప్పకుండా సాక్ష్యం ఉండాలి. ఏడుకొండల స్వామి కూడా కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు వివాహానికి. తిరుపతి వెంకటేశ్వర స్వామి తీసుకున్నప్పుడు ఎవరిని సాక్ష్యంగా పెట్టాడు? తన అన్నయ్యనటువంటి గోవిందరాజుల స్వామిని సాక్ష్యంగా పెట్టాడు. తీసుకునేటప్పుడు ఆయనే సాక్ష్యం, తిరిగి ఆ అప్పు తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా ఆయనే సాక్ష్యం.
అందుకని మనం అంతా ఏం చేస్తాం, మన మొక్కులు మన ముడుపులన్నీ కూడా తిరుపతిలో చెల్లించుకొని, ఆ మొక్కులు చెల్లించిన తర్వాత మళ్ళీ ఆ దిగువ తిరుపతి, పైదాన్ని మనం తిరుమల అంటాం, ఆ తిరుపతి కింద, తిరుమల కింద తిరుపతి వెళ్ళి, తిరుపతిలో గోవిందరాజస్వామి సన్నిధికి వెళ్ళి ఆ గోవిందరాజస్వామికి మనం నమస్కారం చేసుకొని రావాలి. అంటే మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి అప్పుని ఆయన జమలో రాసుకుంటాయట. అంటే వీళ్ళు ఇంత డబ్బుని ఇచ్చారు, ఇది కుబేరుడికి అప్పు చెల్లించబడుతుంది అని. అందుకని ఇప్పటికి కూడా ఏం చెప్తారంటే, ఒక మానికని తల కింద పెట్టుకొని పడుకుంటారట. అంటే ఎంత డబ్బుని ఇచ్చాడనేటువంటిది ఆ మానికతో కొలిచి అది కుబేరుడికి అప్పు తీరుస్తాడట గోవిందరాజ స్వామి. కాబట్టి ప్రతిదానికి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా గనక మనం అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా, అలాగే పత్రం లేకుండా అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా అది తిరిగి రాదు అనేటువంటిది గమనించాలి. కాబట్టి ఇలాంటివి మనం పొరపాట్లు చేయొద్దు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే పత్రాలు ఉన్నప్పటికీ కూడా, సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ అప్పు తిరిగి గనక రాకపోతే ఈ రుణ విమోచన మంత్రాన్ని లేదా దత్త ప్రదర్శన గనక మనం చేసినట్టయితే తప్పకుండా మన ధనం మనకు తిరిగి వస్తుంది.